దావోస్ తరహాలో దద్దరిల్లేలా ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ. పూర్తయిన ఏర్పాట్లు విజయవంతంగా డ్రై రన్. సమ్మిట్కు హాజరుగానున్న 44 దేశాల ప్రతినిధులు. నేటి మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్ సర్వాంగ సుందరంగ సమ్మిట్ ప్రాంగణం ముస్తాబు. ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు. ఆకట్టుకోనున్న డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు. కట్టుదిట్టమైన భద్రత నడుమ సదస్సు. సో తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్లోని చిన్న పట్టణమైన దావోస్ 5 దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహిస్తూ ప్రపంచ ఖ్యాతి పొందినట్లుగానే తెలంగాణలోనూ ఆ స్థాయి సదస్సును నిర్వహించాలన్న సంకల్పం సోమవారం కార్యరూపం దాల్చనుంది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. ఆదివారం మధ్యాహ్నం డ్రై రన్ విజయవంతంగా చేసింది. సో ఇది మన తెలంగాణ యొక్క ఖ్యాతిని ప్రపంచం దశ దిశలా చాటే ఒక గొప్ప సమ్మిట్ని మేము ప్రారంభిస్తున్నాము, చేయబోతున్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే దావోస్ లెక్క సదస్సు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పలేదు, నాకు తెలిసి మంత్రులు చెప్పలేదు. బట్ వీళ్ళు మాత్రం దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒకసారి మనం ఈ దావోస్ సదస్సు అసలు ఏంది, ఈ మన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి ఏం సంబంధం అని చూస్తే, దావోస్ సదస్సుకు మన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. అసలు ఈ పేరు పెట్టుకోవడానికి ముఖ్యంగా ఎవరు మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పారిశ్రామిక శాఖ మంత్రి కూడా దీన్ని ఆర్థిక సదస్సుగా అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏందయ్యా అంటే, ఈ సదస్సులో వచ్చే పెట్టుబడులు ఆ పెట్టుబడులు ఎన్ని గ్రౌండింగ్ అవుతాయి, ఆ గ్రౌండింగ్ అయ్యే వాటిలో ఎంత ఉపాధి వస్తుంది, ఇది గనక జరగకపోతే ఇంకా మనం 3 ఏళ్ల పాటు ఒకటే ఆట ఆడుకుంటారు అనే ఒక భయం వాళ్ళని వెంటాడుతుంది. దాంతో వాళ్ళు దాన్ని ఆర్థిక సదస్సుగానే చెప్పడానికి ఎవరు పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు గారు అంగీకరించడం. బట్ మొత్తం పత్రికలు మాత్రం ఇది ఒక ఆర్థిక సదస్సుగా, ఒక దావోస్ సదస్సుగా ఇక్కడ మనం చూడొచ్చు. దావోస్ యాక్చువల్గా దావోస్ సదస్సు ఇదే సంవత్సరం 2024-25లో జనవరిలో ప్రారంభమైంది. ఈ దావోస్ సదస్సులో ఎన్ని పాల్గొన్నాయంటే ఇక్కడ ఉన్నాయి చూసినామా, గిడ మనం 44 పాల్గొంటే అక్కడ 130 దేశాలు పాల్గొన్నాయి. 1 కాదు 2 కాదు, 130 దేశాలు ఈ దావోస్ సదస్సులో పాల్గొన్నాయి. సో ఇక్కడ మన లక్ష్యం ఏంటంటే, ఇప్పటికి 1,00,000 కోట్ల పెట్టుబడి ఇప్పటికి ఓకే అయింది. ఇంకో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఓకే కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇదే దావోస్ సదస్సులో పెట్టుబడులు ఎంత అంటే 20 లక్షల కోట్లు. 20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు ఈ దావోస్ సదస్సులో ఓకే అయినాయి. సో ఇట్లా మనము ఈ దావోస్ సదస్సుకు దీనికి పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. బట్ ఎందుకు పోల్చుతున్నారు అనేది వాళ్ళే చెప్పాలి. అక్కడ 60 దేశాల యొక్క దేశాధినేతలు పాల్గొన్నారు. ఇక్కడ ఈ 44 దేశాల ప్రతినిధులలో ముఖ్యమైన దేశాల ప్రతినిధులు వర్చువల్గా వాళ్ళ యొక్క స్పీచ్లను ఇవ్వబోతున్నారు. బేసికల్గా వీళ్ళంతా సెకండరీ, థర్డ్ గ్రేడు ప్రతినిధులు ప్రారంభం. అయితే దాన్ని పోల్చినప్పుడు మాత్రమే ఈ తేడా ఉన్నది. బట్ ఒక రకంగా పెట్టుబడులను ఆకర్షించడంలో గతంలో కూడా గ్లోబల్ సమ్మిట్లు అనేకం జరిగినాయి. సో ఇప్పుడు మన తెలంగాణలో కూడా గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ బేసికల్గా వివిధ దేశాల ప్రతినిధులను ఇక్కడికి ఆకర్షించి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఈ దేశంలో ఉన్న అపారమైన వనరులు ఏమున్నాయి, అవకాశాలు ఏమున్నాయి, సో వీళ్ళకు మ్యూచువల్గా చేసుకోవడం దానికి ఒక మంచి ముందడుగని చెప్పవచ్చు. కాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న హంగామా ఇది ఎటువైపు దారితీస్తుందన్న ఒక భయం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రుల్లోనూ అదేవిధంగా పార్టీ నేతల్లోనూ నెలకొనడం ఇది ఒక ముఖ్యమైన సూచిక అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్థిక సదస్సు, గ్లోబల్ సమ్మిట్, పెట్టుబడుల లక్ష్యం అని చెప్తున్న ఈ సదస్సులో ఆల్రెడీ ఎవరు శ్రీధర్ బాబు కాడెత్తేశారు. ముఖ్యమంత్రి ఏమో ఇది పెట్టుబడుల సమ్మిట్, పెట్టుబడులను పట్టుకొస్తాము అంటున్నారు. కానీ శ్రీధర్ బాబు గారు ఏమంటారు అంటే, ఇది పెట్టుబడుల కోసం కాదు,
కేవలం తెలంగాణలో ఉన్న అవకాశాలను, ఇది ఒక విజన్ డాక్యుమెంట్ను మేము రిలీజ్ చేసుకునే సదస్సు అంటున్నాడు. ఇది విజన్ సదస్సు అని చెప్తున్నారు. వీళ్ళేమో ప్రపంచ ఆర్థిక సదస్సు అంటున్నారు, వీళ్ళేమో విజన్ సదస్సు అంటున్నారు. సో ఈ రకంగా ఇచ్చే పత్రికలకు, ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ఒక పొంతన లేకుండా ఈ సదస్సు ఆల్రెడీ తన లక్ష్యం ఏంది, తన గమ్యం ఏంది అనే ఒక రూపురేఖలు లేని పద్ధతిలో ఈ సదస్సు మొదలు కాబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందులో ప్రసంగించబోతున్నారు. మరి ఇందులో ఇది ఆర్థిక సదస్సు అని చెప్తారా, విజన్ సదస్సు అని చెప్తారా, లేకపోతే గ్లోబల్ సమ్మిట్లో మనకున్న అవకాశాలు మాత్రమే తెలియజేసే సదస్సు అని చెప్తారా? ఏ సదస్సు అంటే లక్ష్యము ఇక్కడనో చూస్తున్నాము ఆర్థికము అంటున్నారు. శ్రీధర్ బాబు గారు చెప్తున్నామో ఇది ఆర్థికం కాదు, ఓన్లీ విజన్ డాక్యుమెంటు మాత్రమే మేము ఆవిష్కరించుకునే సదస్సు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2047 నాటికి మొత్తము 3 ట్రిలియన్ ఎకానమీగా దీన్ని ఎట్లా తయారు చేయాలనే దానికోసం ఇది ముందడుగు అని చెప్తున్నారు. సో ఎవరి వాదన వాళ్ళు చేస్తున్నారు. మరి ఇంతకీ వాదన ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు అనేది మనం ఈరోజు మధ్యాహ్నం తర్వాత తేలబోతున్నది. మొత్తానికైతే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 44 దేశాల ప్రతినిధులు ప్రస్తుతానికి 2 లక్షల కోట్ల 1 లక్ష కోట్లు దాదాపుగా సిద్ధమైనాయి. ఇంకో 1 లక్ష కోట్లు వస్తాయి అని అనుకుంటున్నారు. సో అవి వస్తాయా రావా అనేది చూడాలి. ఇటీవల జరిగిన వైజాగ్ సిఐఐ సదస్సు జరిగింది ఒకటి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. ఆ సిఐఐ సదస్సులో జరిగిన ఒప్పందాలు ఏంది చూస్తే, ఇక్కడ ఆ ఒప్పందాలకు చూస్తే కూడా మన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు వచ్చే ఒప్పందాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మరి అందుకనే ఆల్రెడీ పరిశ్రమల శాఖ మంత్రి సో ఒప్పందాల గురించి, పెట్టుబడుల గురించి, ఎందుకంటే వీళ్ళు అనుకున్నన్ని కంపెనీలు రావడం లేదు, అనుకున్నన్ని ఎంఓయూలు, పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు అని మొట్టమొదటి దీన్ని గుర్తించి ఈ రకమైన స్ట్రాటజీ మార్చారేమో అనేది అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుందో అనేది ఈరోజు మధ్యాహ్నము చూద్దాం. పవర్ఫుల్ తెలంగాణ, ప్రస్తుతానికి పవర్ఫుల్ తెలంగాణ అంటే పవరు ఫుల్గా ఉన్న తెలంగాణ. బట్ తెలంగాణలో పవర్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పవర్ఫుల్ తెలంగాణ అయిందా? కాంగ్రెస్ వచ్చిన తర్వాత పవరు ల్యాప్సెస్ తెలంగాణ అంటే నిల్ చెప్పడానికి వీల్లేదు. పవరు కట్టింగ్ తెలంగాణ, ఇది అక్కడక్కడ పవర్ ఇంటరప్టెడ్ తెలంగాణ. సో ఈ రకంగా మారింది. పవరు 2040 నాటికి ఉద్గార రహితంగా మార్చడమే లక్ష్యము. 9 రంగాలపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక. తెలంగాణ నెట్ జీరో సంస్థ ఏర్పాటు, 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పెట్టుబడుల ప్రణాళిక. 2047 నాటికల్లా ప్రస్తుతం ప్రతి ఇంటికి కనీసం 1 జీబీ వేగంతో 1 జీబీ వేగంతో నెట్టు. గ్లోబల్ సమ్మిట్కు 3 అంచెల భద్రతా వలయము, 6,000 మంది పోలీసులతో ఈరోజు మొత్తం పటిష్టమైన అక్కడ భద్రత ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఒకటే చెప్తున్నాడు, ఈ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఏమైందంటే 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు ఇంకో మరో 3 ఏళ్ళు 2028 నాటికి 2028 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేస్తాము. 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. ఇది సాధ్యమా అంటే ప్రస్తుతము భారతదేశము 2047 నాటికి 30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అనుకుంటుంది. ఇందులో 10% మేం షేర్ ఇస్తాము. ఇది వికసిత భారత్ లక్ష్యం. ఈ వికసిత భారత లక్ష్యంలో మేము 10% భాగము మాది ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇది సాధ్యమా అని అంటే దాని గురించి ఆలోచించుకోవాల్సిన చాలా అనేక అంశాలు ఉన్నాయి. ఇది సాధ్యాలపైన ఇప్పుడే దాని గురించి మాట్లాడుకుంటే పూర్తిగా నెగిటివ్ అవుతుంది. ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే ముఖ్యమంత్రి చైనా ప్లస్ అని చెప్తున్నారు. ఇది ఏంది అంటే తెలంగాణను ఈ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యం ఏందయ్యా అంటే చైనా ప్లస్. ఈ చైనా ప్లస్ అని అంటే చైనా కంటే గొప్ప ఆర్థిక వ్యవస్థ, చైనాను
చైనాకు ఒకటి అదనంగా ఏదన్నా ఉన్నది అని అంటే అది తెలంగాణ అనేది. వాస్తవానికి చైనా ప్లస్ అనే ధైర్యం నాకు తెలిసి ఇప్పుడు ప్రపంచంలో అమెరికా కూడా చేయట్లేదు. సో ఈ ధైర్యము అనేది చైనా ప్లస్ కావాలి అనేది ఇప్పుడు అమెరికా చేయట్లేదు, జపాను చేయట్లేదు, ఆర్థిక సంస్థలుగా ఆర్థిక వ్యవస్థలు ఉన్న ఏవి చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చైనా యొక్క ఎంత 19.4 ట్రిలియన్ ప్రస్తుతం చైనా యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటంటే 20 ట్రిలియన్లు. మనం ఇది 2047 నాటికి 30 ట్రిలియన్ అనుకుంటున్నాము. ఇప్పుడు ఇండియా ఎకానమీ ఎంతంటే 4 ట్రిలియన్ ఎకానమీ. ఇండియా ఎకానమీ 4 ట్రిలియన్ల ఎకానమీ, చైనాది 19.4 ట్రిలియన్ ఎకానమీ. సో భారతదేశాన్ని 4 ట్రిలియన్ లేదు. తెలంగాణ ఈ 4 ట్రిలియన్ సాధించడానికే 2047 నాటికి ఒకవేళ చైనాని కనుక ప్రొజెక్ట్ చేస్తే 60 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ. దీని ప్రొజెక్టెడ్ అంచనా ఎస్టిమేటెడ్ ఎకానమీ ఎంత అంటే 60 ట్రిలియన్. ఈ 60 ట్రిలియన్ల ఎకానమీని కనుక సాధించడం ప్రస్తుతానికి భారతదేశానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే 2047 నాటికి వీళ్ళు అందులో సగం సాధిస్తేనే మనం చాలా గొప్ప దేశంగా ముందటికి పోవాలన్న లక్ష్యం. ఎందుకంటే ఇది 4 ఉన్నది, ఇది 19 ఉంది, అంటే 5 రెట్లు తక్కువ ఉన్నది, 5 రెట్లు. సో వీళ్ళు అనుకున్న 60 నాటికి మనం అనుకున్న 30కి పోతే కూడా ఇది ఇంకా 2 రెట్లకు డిఫరెన్స్ ఉంటుంది. సో అంత డిఫరెన్స్ని సాధించడం చైనా ప్లస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో ఇది పట్టపగలు బిర్రగా తాగి కలలు కనడం కంటే దారుణమైన అంశం. సో అంటే జనాలను మోసం చేయడానికి, జనాలను మాయలో ముంచడానికి, మభ్య పెట్టడానికి ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక అంచనా గణాంకాలు లేకుండా, ఒక దాని మీద ఒక స్థితిగతులు ప్రణాళిక లేకుండా చెప్పే మాయమాటలకు నిదర్శనం ఏంది అంటే ఈ చైనా ప్లస్ అనేది. చైనా ప్లస్ అనేది తెలంగాణ కావడము, భారతదేశం కావడము. భారతదేశం అనేక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించవచ్చు, అనేక రంగాల్లో చైనాను మించి కొన్ని విజయాలు సాధించవచ్చు. ఇట్లా భారతదేశానికి ఉన్న ప్రత్యేకతలు భారతదేశానికి ఉన్నాయి, చైనాకు ఉన్న ప్రత్యేకతలు చైనాకు ఉన్నాయి, అమెరికాకు ఉన్నాయి. ఏ దేశానికి ఉండే ప్రత్యేకతలు ఆ దేశానికి ఉంటాయి. కానీ ఎకానమీని పోల్చినప్పుడు ఓవరాల్గా ప్రపంచంలో చైనాను ప్రస్తుతం 19.4 ట్రిలియన్ల ఎకానమీ, భారతదేశంది 4.15 ట్రిలియన్ల ఎకానమీ. ఈ 4.15 ఎకానమీ 2047 నాటికి, అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళ నాటికే ఇది ఇంకో 30 ట్రిలియన్ల ఎకానమీ పెట్టుకుంటే మనం 3 ట్రిలియన్లు, అది అప్పటికి 60 ట్రిలియన్లు. సో ఎక్కడ నక్కకు నాగలోకానికి ఉన్నంత పొంతన ఉన్నది. బట్ చైనా ప్లస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి చూస్తే ఎవరికైనా ఈ ఆర్థికవేత్తలకు కానీ ఆర్థిక నిపుణులకు కానీ వాళ్ళు ఇక నవ్వుకోవడం తప్ప ఇంక ఏమీ ఉండదు. సో ఈ రకంగా జనాలను ఒక గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఒక రియల్ ఎస్టేట్ దాన్ని అక్కడ ఉన్న భూములను ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడ ఉన్న భూములను చదును చేసి వాటికి అక్కడ కొన్ని సంస్థలు తీసుకొచ్చి అక్కడ ఉన్న భూములకు రేట్లు పెంచుకోవడము ఈ చేసే కార్యక్రమం తప్ప నిజంగా ఇది చైనా ప్లస్ అయ్యే కార్యక్రమం ఏ కోశాన లేదు. ఇది ప్రభుత్వము ప్రజలను మోసం చేస్తున్న గొప్ప మరొక ఎత్తుగడ తప్ప అంతకుమించి ఏం లేదు. మరి ప్రస్తుతానికి ఈరోజు ఈ చైనా ప్లస్ నినాదం ఉంటుందా, ఆల్రెడీ మాయమైందా అనేది చూడాలి.